బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. అంటే ఈ కృపాయుగము ఎప్పుడు క్లోజ్ అవుతూ ఉందో అప్పటి వరకు. ఈ కృపాయుగం ప్రారంభమై ఎంతకాలమైంది? కృపాయుగం ప్రారంభమై ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో మరణించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కృపాయుగంలో ఉన్నాం. యుగం ఇది. యుగం ఎన్నో యుగం ఇది? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి హల్లెలూయా. స్టాండ్ తీసేమ్మా, మామూలు కూర్చోండి. 6వ యుగంలో ఉన్నాం. ఏ యుగం ఇది? 6వ యుగం. మొదటి యుగం పేరు ఏం పేరేమన్నావు? ఇస్తారు ఏం పేరన్నావు? మొదటి యుగం పేరు ధర్మశాస్త్ర యుగం, అమాయక యుగం. ఇంకో యుగం పేరేంటి పాల్పేసేది? గోవ పగలగొట్టాలని ఉంది. ఎందుకంటే సీనియర్ ఉన్నది ఇక్కడ, నిన్ను చూసారు నేర్చుకోవాలి. 2వ యుగం ఎవరమ్మా? మనస్సాక్షి యుగం. 3వ యుగం మోషే. 3వ యుగం వచ్చి వెళ్ళిపోవడానికైతే గుడి వేస్ట్. ఇది పాఠశాల, ఇది శిష్యత్వ పాఠశాల, నేర్చుకునేది. బయట చెప్పాలి. మనకెందుకండి ఎవడాల పోతే కాదు, చెప్పాలి బయట. ఏ యుగం ఇది? మానవుడు భూమి మీద అధికారం పొందిన యుగం. 4వ యుగం వాగ్దాన యుగం. 5వ యుగం ధర్మశాస్త్ర యుగం. 6వ యుగం కృపాయుగం. మరలా స్టార్టింగ్. మొదటి యుగం పేరు, మొదటి యుగం ఏంటి? అమాయక యుగం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అమాయక యుగము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఎవంజెలిని చెప్పమ్మా, వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. అమ్మా నాకు సరిగా అర్థం కాలేదు. ఆదామే. సరే, ఇంకా ఎవరైనా? అమ్మా బయటికి గెంటేసినప్పుడు అని చెప్పు, బాగుంటుంది. ఆదాముని దేవుడు బయటికి గెంటేయడంతో యుగం అయిపోయింది. హల్లెలూయా. ఆదాము నుంచి ఆదాముని దేవుడు బయటికి గెంటి వేయడంతో క్లోజ్ అయిపోయింది. యుగము అయిపోయింది, తీర్పు కూడా అయిపోయింది. మరలా ఇంకా లోపలికి రావడం ఛాన్స్ లేదు. ఆదాము గారికి ఇంకా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. యుగం క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చచ్చిపోయినట్టే. స్తోత్రం. 2వ యుగం పేరేంటి? మనస్సాక్షి. అది ఎప్పటి నుంచి? ఆదాము వెళ్ళగొట్టబడిన దగ్గర నుంచి నోవహు జలప్రలయం వరకు మనిషి దేని మీద బ్రతికాడు? మనస్సాక్షి. హల్లెలూయా. ఏమి లేదు అప్పుడు? కృప లేదు, ధర్మశాస్త్రము లేదు, ఏమీ లేదు. వాడు మనస్సాక్షియే. హల్లెలూయా.
ఆ మనస్సాక్షికి లోబడిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? జలప్రలయం. చివరిగా హెచ్చరిక చేశాడు నోవహు గారు, ఒరే బాబు దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే ఆ మాట ఎవరికి అర్థం కాలేదు. అయిపోయింది. మూడవ యుగం స్టార్ట్ అయింది. మూడవ యుగం పేరేంటూ? మానవుడు భూమి మీద అధికారం పొందిన యుగం. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? జలప్రలయం తరువాత వాళ్ళు 3 పాకలు వేసుకొని, తండ్రి ముగ్గురు కొడుకులకి 3 పాకలు, తండ్రి పాక వేసుకున్న తర్వాత దేవుడు మరలా వారికి స్టార్ట్ చేశాడు, ఇక పైన భూమి మీద వర్షంతో నేను భూమిని నాశనం చేయను, ఇది ధనస్సు నీకు జ్ఞాపకం అని చెప్పాడు. అక్కడి నుంచి ఎప్పటి వరకు అమ్మా? బాబేలు గోపురము నాశనం అయిపోయే వరకు. ఆదికాండం 11వ అధ్యాయం దగ్గరికి వచ్చింది. ఆదికాండం 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత మరలా ఏ యుగం స్టార్ట్ అయింది అమ్మా? వాగ్దాన యుగం స్టార్ట్ అయింది. వాగ్దానం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది ప్రసాద్ వాగ్దాన యుగం? ఏ అధ్యాయంలో స్టార్ట్ అయింది? మీరు సీనియర్లయా, వచ్చి వాక్యం నేర్చుకోవాలి. మీరు ఖాళీ ఉంటే ఊళ్ళంట ఇళ్ళంట తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది వాక్యం? ఇది నేర్చుకునేది. ఇది ఏదో ప్రార్థన చేసుకుంటే చాలు మనం చాలా బాధపడ్డామని తెలిసింది. నేను అక్కడ ఏదో వాక్యం చెప్తున్నారు అనుకున్నాను, వాక్యం వినడానికి పిలిచారని నన్ను ఫీల్ అయ్యేవట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకునే తరగతి. అమ్మ స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావు? స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావు? 3 నెలలు అయిందా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? నీకు శుక్రవారం ప్రార్థన లేదు, ఆదివారం ప్రార్థన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బాధిస్తున్నారు మీ అమ్మ నాన్న నిన్ను. వాళ్ళ మాకులేని దేవుడు నీకెందుకు అనుకున్నారేమో. నెక్స్ట్ వాగ్దాన యుగం ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అధ్యాయంలో స్టార్ట్ అయింది? ఆదికాండం 12వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. 12వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు? నిర్గమాకాండము వారు చదవండి, ఆ మాట చదవండి. నేను వాయు వరుసల కోసం అడగలేదు, ఎప్పటి నుంచి ఎప్పటికి ముగిసిందని అడిగాను. అది సుక్కోతుతో ఆ యుగం ఏమైపోయింది? వాగ్దాన యుగము. ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహామా, నీ సంతానము ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది అని చెప్పాడు. నీ తరం వారు తమది కాని దేశానికి వెళ్తారు, మరలా నీ 4వ తరం వారిని తీసుకొని వస్తాను అని చెప్పాడు. అలా అబ్రహాము సంతానమైన యాకోబు సంతానం ఐగుప్తు దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మోషేను పుట్టించి, మోషే ద్వారా ప్రజలకు విడుదల ఇవ్వడానికి మోషేను పుట్టించాడు. మోషే ఆ ప్రజలను తీసుకుని వచ్చాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాలకు పూర్తయింది? ఎందుకని గెలుకోవడం? మీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతా ఉన్నాను. ఈ ఫోను, ఈ వీడియో చేసే వాళ్ళు ఎంత తంటలు పడుతున్నారంటే ఆపేసి వేగంగా. ఏదేను తోటలో ఆదామవ్వ దగ్గర స్టార్ట్ అయింది, ఆదామవ్వతో ముగిసింది. దేవుడు వారిని బయటికి గెంటేసాడు. ఎందుకు బయటికి గెంటేసాడు? ఒకే ఒక కారణం, తినవద్దు అన్నదాన్ని తిన్నారు, వద్దు అన్న పని చేసిన కారణం చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇంక కారణాలు ఇంకేమీ లేవు. హల్లెలూయా. ఒక యుగం అయిపోయింది. రెండో యుగం ఏం స్టార్ట్ అయింది? మనస్సాక్షి స్టార్ట్ అయింది. అంటే ప్రతి మనిషి కూడా దేనికి భయపడాలి? మనస్సాక్షికి భయపడాలి. నేను ఇలా చేస్తూ ఉన్నాను, ఎవరి సలహా తీసుకొని చేస్తూ ఉన్నాను, చేయలేదు. సలహాలు కాదు, అసలు అలా చేయమని మనస్సాక్షి అంగీకరించిందా? అది మనస్సాక్షి యుగం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది? నోవహు జలప్రలయం వరకు కూడా మనస్సాక్షి. నోవహు దేనికి భయపడేవాడు? మనస్సాక్షికి భయపడేవాడు. లోకమంతా చెడిపోయింది, కానీ నోవహుకు ఉన్న మనస్సాక్షి నోవహును చెడిపోకుండా కాపాడింది. దేవునికి స్తోత్రం. మూడవ యుగం ఏంటి? మానవుడు అధికారం పొందిన యుగం. హల్లెలూయా. మీ భయము, మీ బెదురు సమస్త జీవరాశులకు వెళ్తుందని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. హల్లెలూయా. అది ఎప్పటి వరకు వచ్చింది? అది బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయంలో అది ముగిసింది. మరలా 4వ యుగం ఎప్పుడు స్టార్ట్ అయింది? వాగ్దానం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు? ఏ అధ్యాయంలో స్టార్ట్ అయింది?
ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో స్టార్ట్ అయింది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 12:37తో క్లోజ్ అయింది వాగ్దాన యుగం. వాగ్దాన యుగం తర్వాత ఏ యుగం వచ్చింది? ధర్మశాస్త్ర యుగం. అక్కడి నుంచి ఎప్పటి వరకు ధర్మశాస్త్ర యుగం ఉంది? యేసు ప్రభువు వారు కలువరి శిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. అంటే మానవాళికి ఇచ్చిన ధర్మశాస్త్రం ఆయన కొట్టివేశాడు, ఆయన తొలగించాడు, ఇంకా నెరవేర్చి తీసివేశాడు. అప్పటి నుంచి ఏమి స్టార్ట్ అయింది? కృపాయుగం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ధర్మశాస్త్ర యుగానికి కృపాయుగానికి చిన్న తేడా చెప్పండి. ధర్మశాస్త్ర యుగానికి కృపాయుగానికి చిన్న తేడా. అది మనకు బాగా ఉపయోగపడేది. ఎవరైనా కొడితే లాగిపెట్టి కొట్టడం బాగా ఉపయోగపడదు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించుకున్నాడు. అప్పుడు వ్యభిచారము చేసిన వారిని రాళ్ళతో కూడా చంపేయమన్నాడు. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఒక పురుషుడు స్త్రీనైనా ఒక స్త్రీ పురుషుడినైనా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే పురుషులే మోహపు చూపు చూసేవాళ్ళు కాదు, స్త్రీలు కూడా మోహపు చూపు చూసేవాళ్ళే. ఈరోజు చాలామంది స్త్రీలు అలాగే ఉన్నారు. చాలామంది, మీరు కాదు, చాలామంది అలాగే ఉన్నారు. సొంత మొగుళ్ళు వదిలేసి అద్దె మొగుళ్ళకి వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. కావాలంటే నా దగ్గరికి వస్తే లిస్ట్ నేను చూపిస్తాను అన్ని రకాలుగా కూడా. స్తోత్రం. మన సంఘంలో కూడా పోయిన వాళ్ళు చూపిస్తాను. మన సంఘంలో కూడా ఉండేవారు. ఒక మాట నేను చెప్పాను, ప్రభు వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఇష్టానుసారంగా తీసుకుంటావు నువ్వు నా వ్యభిచారాత్మ వస్తుందని చెప్పాను. వారు వినలేదు, వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారులు అంటే రోడ్డు మీద వెళ్ళి వ్యభిచారం చేయట్లేదు, మొక్కను వదిలేసి ఇంకొకరితో తిరిగితే చాలు, అలా తిరుగుతున్నారు. కనుక వ్యభిచారాత్మ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను నువ్వు అనొచ్చు, మేము అగ్గి లేదు బుగ్గి లేదు, బుగ్గి అయిపోతావు నువ్వు దేవుని వాక్యానికి లోపడపోతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నాశనం అవుతావో ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా నాశనం అయిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు పాప దోషము బిడ్డల మీద 3-4 తరాలు ఏర్పడి చేస్తారు. ఇంకా 5వ తరం ఉండదు, ఇంకా శాసనం ఇంకేమీ వాళ్ళు అయిపోయినట్టే. స్తోత్రం. ఇప్పుడు 5వ తరం ఏం చెప్పాను? ధర్మశాస్త్ర యుగం. ఎప్పటి నుంచి వరకు? కలువరి శిలువలో యేసు ప్రభువు మరణించిన వరకు. అప్పటి నుంచి ఏ యుగం స్టార్ట్ అయింది? కృపాయుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కృపాయుగంలో ఉన్నాం. కృపాయుగంలో ఎడమ చెంప కొట్టి వరకు కుడి చెంప. అంటే యేసు నిందలు పడడానికే మనం ఉన్నాం తప్ప నిందలు వేయడానికి మనం. ఎవరైనా నేను తిట్టారా నువ్వు సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఇదివరకు అది లేదు, దెబ్బకు దెబ్బే. కానీ ఇప్పుడు అది లేదు, కుదరదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నామంటే ప్రభువులో ఉన్నాం. కొందరు అంటూ ఉంటారు, ఇగో ఎంతకాలం ఓర్చుకుంటాం ఏసేయ్ అనేవాళ్ళు ఉన్నారు. ఒక మాట నేను చెప్తాను. కొన్నిసార్లు కొందరు మాట్లాడినప్పుడు, పాస్టర్ గారు మేము చాలా ఓర్చుకున్నామండి, ఇంకా వాళ్ళు మితిమీరిపోతాం ఉంటే మేము తట్టుకోలేకపోయామండి. వాళ్ళు ఏమవుతున్నారు? మితిమీరిపోయారు కాబట్టి మేము కూడా తట్టుకోలేకపోయాం. అందుకే ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు అన్నప్పుడు మేము ఎందుకు మారిపోయాం అనుకున్నారు? వాళ్ళ వల్ల మేము మారిపోయాం. వాళ్ళు తెంగర మొఖమా, వాళ్ళ వల్ల నువ్వు మారిపోతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? నువ్వు సహించడానికి దేవుడు నేను పిలిచాడు, భరించడానికి దేవుడు నేను పిలిచాడు, ఓర్చుకోవడానికి నేను పిలిచాడు. వాళ్ళ మాట తీరు బాగలేదండి అందుకే ఎలాగైపోయానండి. ఇంక నీ ప్రత్యేకత ఎందుకు? నువ్వు దేవుడు నమ్ముకోవడం ఎందుకు? హల్లెలూయా. కొందరు దేవుడిని నమ్ముకున్న పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు మొదట్లో బాగానే ఉండేవారు. తర్వాత ఏమ్మా ఎందుకు అలా అయిపోయింటే మా అత్తగారు పెట్టే బాధలు పడలేకపోతున్నాను, ఎందుకు అలా చేశానండి, వాళ్ళు అలా చేస్తున్నారండి, మా చిన్న తోటికోళ్ళు మా పెద్ద తోటి అలా చేస్తుందండి, మా ఆడపడిచి ఎలా చేస్తుందండి, అందుకే నాకు కోపం వచ్చేసిందండి, నేనంటే ఏం చూపించావు? నువ్వు అయిపోయింది నీ చరిత్ర. ఇంకా నీ చరిత్ర నువ్వు ఎప్పుడైతే చూపించాలనుకున్నావో, ఎప్పుడైతే నేను ఎలా చేయాలనుకున్నావో ఆ రోజు నీ చరిత్ర అయిపోయింది. దేవుడి దృష్టిని పక్క వెళ్ళిపోయావు. ఎందుకంటే నీవు చూపించాల్సింది నీ సహనాన్ని చూపించాలి, నీ ఓపికని చూపించాలి, నీ దయ చూపించాలి, నీ ప్రేమ చూపించాలి. అలా కాకుండా వాళ్ళు మారిపోయారు నేను మారిపోతాను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్న కోళ్ళు వాళ్ళకెందుకు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ప్రభువుని నమ్మావు, అది కడ వరకు కొనసాగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మారినా మారకపోయినా నీకు అనవసరం. నీ నిజాయితీ, నీ భక్తి, నీ ప్రార్థనా జీవితం మాత్రం సంకనాకి పోకూడదు. స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ ఏ యుగంలో ఉన్నాం మనం? ఎంతవరకు ఈ కృపయుగం? ఎంతవరకు?
రమ్ము రమ్ము యేసునాథ వేగమే రావమ్ము. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమే రావమ్ము. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, యేసయ్యా నిన్ను చూడ. కాదు కాదు హల్లెలూయా. చాలామంది ఆ విరహం తట్టుకోలేక, ఏ విరహం, ఆయన వస్తానన్నాడు ఇంకా రాలేదు, బాధపడిపోతున్నారు. ఎంతకాలం ఇంకా ఉండాలి నేను ఇక్కడ, నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ, బేగా వచ్చేయండి ప్రభు అంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళకి భూమి మీద బతకాలని, భూమి మీద ఉండాలని, భూమి మీద ఏదో అనుభవించాలని లేదు. ఇటువంటి సమయంలో కొన్ని తప్పుడు సంఘాలు వచ్చాయి. ఇటువంటి సమయంలో కొన్ని తప్పుడు సంఘాలు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు ప్రభు వారు 2000 సంవత్సరంలో వస్తున్నాడు అని చెప్పారు. యేసు ప్రభు పలానా సంవత్సరం పలానా రోజు వస్తున్నాడు అని చెప్పారు. ప్రియులారా, మీరు చెప్తే నమ్మరు. వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేసేసి, చూడండి, వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేసేసి వీళ్ళందరూ కూడా ఒక నిర్దిష్టమైన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. అలాగే ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన రావడం కనపట్లేదు. మరలా ఉద్యోగాలు జాయిన్ అయ్యే ఛాన్స్ ఇంకా. హల్లెలూయా. ఇలా యేసు ప్రభు వారు వస్తాడు, నేనే యేసు ప్రభుని అని చెప్పినాడు, నేనే యేసు ప్రభుని అని చెప్పినాడు. అక్కడ ఉన్నాడు. ఏం పేరు లహరి కృష్ణ. ఏం పేరు? లహరి కృష్ణ. వాడు ఏమంటాడంటే, హిందువులు ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణ్ణి, ముస్లింలు ఎదురు చూస్తున్న అల్లాని, క్రైస్తవులు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తుని నేనే చెప్తాడు. అటు చక్కని గళ్ళు కోట ఒకటి వేసుకొని అటు ఫోటో ఉంటుంది. ఆ ప్రకాశము, ఒంగోలు ఆ ఏరియాలన్నీ కూడా అటు సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు అనే ప్లేసులో లహరి కృష్ణ అని ఉంటుంది వాక్యం అంతే. వాడు చనిపోయిన తర్వాత వాడు తిరిగి లేచిపోతారని చూస్తున్నారు. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు ఎక్కడికి కూలిపోతుంది. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు. బైబిల్ కూడా చెప్పింది, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెబితే వారి మాటలు మీరు నమ్మొద్దు అని బైబిల్ ఖండితంగా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలామంది దొంగ మాటలు నమ్ముతూ ఉన్నారు, దొంగలు కూడా బయలుదేరుతూ ఉన్నారు. కానీ కృప కలిగిన దేవుడు ఏం చెప్పాడంటే, భూమి అంతం వరకు కూడా సువార్త ప్రకటించబడాలని చెప్పాడు. ఈరోజు టీవీ ఛానల్ ద్వారా చాలామంది సువార్త వస్తూ ఉంది, అందరికీ తెలిసిపోయింది అనుకుంటూ ఉన్నారు. టీవీలో సువార్త వస్తూ ఉంది, కానీ చూసేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు కూడా సీరియల్ చూసే మోజులో ఉన్నప్పుడు సీరియల్ చూస్తూ ఉంటే, మరి అన్యుడు సీరియల్ చూడకుండా ఎట్లా ఉంటాడు? వాడు కూడా సీరియలే చూస్తాడు. వీళ్ళేమనుకుంటా ఉన్నారు, అందరికీ టీవీలో వాక్యం వచ్చేస్తుంది, అందరికీ తెలిసిపోయింది అనుకోండి. టీవీలో వాక్యం వస్తూ ఉంది, కానీ పెట్టుకోవట్లేదు కదా. హల్లెలూయా. అందుకని ఇండివిజువల్ గాస్పెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పనిసరిగా ప్రతి వారికి కూడా వ్యక్తిగతమైన సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రయాణం చేస్తున్న బస్సులో కానీ, ట్రైన్లో కానీ మీ పక్కన ఉన్న వారిని అడగండి, మీరు ఎప్పుడైనా యేసు ప్రభు గురించి విన్నారా అని. అలా మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి విన్నాము అని చెప్పిన శాతము 3%, 4% ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళలేని వాళ్ళే. మాకు దగ్గరలో చర్చ్ ఉందండి, కానీ మాకు కుదరదండి, మా వాళ్ళు ఒప్పుకోరండి అంటే వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి. హల్లెలూయా. సమస్యలే. హల్లెలూయా. ఒకసారి నేను విజయవాడ బయలుదేరాను. విజయవాడ వెళ్తూ ఉన్నాను. ట్రైన్లో ఒక 10 మంది 12 మంది సిస్టర్స్ ఎక్కారు. వాళ్ళు పాపం కలిసి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వయసులో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పొడిచారు. పిల్లలు కూడా ఇంచుమించు కొంచెం పెద్దవాళ్ళు 10 సంవత్సరాల పిల్లలు అయిపోయారు. అంటే వీళ్ళ వయసు నుంచి ఎంత? 30 సంవత్సరాలు, 30 నుంచి 35. ఎప్పుడో కలిసారేమో. ఇంకా వాళ్ళ మాటల తీరు ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. సరే, నేను ఏం చేయాలని అలాగ ఆలోచిస్తూ ఉన్నాను. అస్సలు ఖాళీ అక్కడక్కడ కూర్చొని, సీట్లో కూర్చోలేదు, మోటార్ మీద కట్టాను. సరే, మంచి అవకాశం ఎలాగని అలాగ ఆలోచిస్తుంటే బైబిల్ చదువుతున్నాను, కానీ వీళ్ళ సంగతి ఏంటి ప్రభు అని ఆలోచిస్తూ యేసు ఎవరన్నా ట్రాక్స్కొని ఉన్నాయి దగ్గర వెంటనే తీసి నా వంక చూస్తే నావిడికి ఇచ్చాను.
ఈవిడ ఎప్పుడు తీసేసి మిగతా వాళ్ళు కూడా చేసేపారు. ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత బైబిల్ చదువుతున్నాను కదా, నా దగ్గరికి వచ్చారు. మీరు పాస్టర్ గారా, మాకు ప్రార్థన చేస్తారా? ఎంతవరకు వాళ్ళు మాట్లాడే మాటలకి ఇప్పుడు వారు చెప్పే బాధలకి సంబంధం లేదు. నిజంగా వారి ఇంట్లో ఎంత భయంకరమైన బాధలు పరిస్థితులు ఉన్నాయంటే కుటుంబంలో చాలా భయంకరంగా ఉన్నాయి. హల్లెలూయా. అరే మరి ఇప్పటి వరకు వారు ఏం మాట్లాడుకున్నారు, ఎలా మాట్లాడారు? ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం లేదు, వేదన ఉంది వారికి. అప్పుడు వాళ్ళందరి పేర్లు తీసుకొని కొన్నాళ్ళు ఫోన్ కాంటాక్ట్లో ఉండేవారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, ప్రభు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పైకి నవ్వుతూ ఉన్నారు. కానీ ఒకసారి ఒక సిస్టర్ని అడిగాను, నువ్వు నిజంగా నవ్వుతున్నావా అని అడిగాను. నేను ఎవరితో ఎలాగ మాట్లాడుతాను కదా, నువ్వు నిజంగా నవ్వుతున్నావా అని అడిగాను. నవ్వుతూ ఏడుపు స్టార్ట్ చేసింది. అరగంట ఆగలేదు. హల్లెలూయా. చాలామంది మనకి నవ్వుతున్నట్టే కనబడుతూ ఉన్నారు. హృదయ వేదనలు అతి విస్తారములు. దావీదంటాడు, ప్రభా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టుల్లో నుంచి నన్ను విడిపించుము. ఇక్కట్టుల్లో నుంచి. దావీదు ఏమిటి, మహారాజు ఏమిటి, ఆయనకి ఇక్కట్లు ఏమిటి, ఆయనకి హృదయ వేదన ఏమిటి? ఆయనకి కూడా ఉంది. అయితే ఆయనకి దేవుడు అనేవాడు ఉన్నాడు కనుక, దేవుడు ఎవరో తెలుసు కనుక ఆయన సన్నిధిలో మొరపెట్టి, దేవా ఈ ఇక్కట్టుల్లో నుంచి నన్ను విడిపించు, నా హృదయంలో ఉన్న వేదనలు అతి విస్తారములయ్యా అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు లేనాడు ఎవడో చెప్పుకుంటున్నాడు? ఊరుకోయిలు చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఒక ఫ్యాషన్ వచ్చింది, చచ్చిపోవడానికి సేవల మందు అవుతున్నారు. సేవల మందు అక్కడ మీరు చిరాగ్గా నన్ను అడిగితే నేను చెప్తాను కదా, మళ్ళీ దరిద్రం నేను హాస్పిటల్లో మోసుకెళ్ళడం ఇవన్నీ ఎందుకు వచ్చింది గొడవ. హల్లెలూయా. డైరెక్ట్గా పోవాలంటే గేమ్ కూడా ఉండకూడదు. ఇక మళ్ళీ వాళ్ళ కోసం 1000, 2000, 10 లక్షలు, 20 లక్షలు ఇలా బాధ ఉండకూడదు. స్తోత్రం. పోయాడనుకో ఇంకే గొడవ లేదు. స్తోత్రం. పురుగుల మంది తాగి ఎవడు నువ్వు సేవల మంది తాగా నన్ను అడిగితే నేను చెప్తాను కదరా. హల్లెలూయా. ఎవడు ఏ మందు తాగినా వీళ్ళు బాధ పెట్టాలనుకున్నవాడు ఆడు నరకంలో పడే బాధ ఇంత అంత కాదు. ఇక నువ్వేదో మా అమ్మకి వారిని ఇచ్చేస్తే మా నాన్నకి వారిని వాళ్ళు బాధపడతారు, నేను చచ్చిపోతే తెలుస్తుంది వాళ్ళకి అనుకుందాం. అగ్గిని కనువులో నువ్వు పడతావు, వాళ్ళకి ఏం పడలేదు. నీ ప్లేస్లో ఇంకొక ఆమోస్ వస్తాడు. వాస్తవం, నీ ప్లేస్లో ఇంకో ఆమోస్ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎవరైనా సరే పిల్లలు, మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, మీరు పోతే నో ప్రాబ్లం. 1,00,000 రూపాయలు కాదనుకుంటే ఒక మంచి కూరని తెచ్చుకోవచ్చు. ఇంటి పేరే కావాలనుకుంటే, ఏం కావాలనుకుంటే ఇంటి పేరే కావాలనుకుంటే, మనకు కావాల్సిన వారసులు ఎందుకు? ఇంటి పేరు కోసమే కదా. ఈ బాధలు పెట్టేవాడు ఎన్నో ఒకటే, ఊడిపోయినా ఒకటే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు బాధలు రావడానికి ఎందుకు మనం ఛాన్స్ ఇస్తూ ఉన్నాం? అవి రావు, మనం ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. మన స్వలాభం, మన స్వపేక్ష, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఉద్దేశాలు అవి నెరవేరకపోతే ఏం చేయాలనుకుంటున్నాం? ఒకసారి మరియమ్మ కూడా చచ్చిపోవాలనుకుంటుంది. ఏమ్మా మీరమ్మా చచ్చిపోదాం అనుకున్నావా? అనుకోలేదా? చచ్చిపోతే బాగుండు. నువ్వు కదా సేవల మంది తాగో తాగుదాం అనుకున్నావా? అనుకున్నావా? చచ్చిపోతే ఏమో చెప్పిందా ఒకసారి చచ్చిపోవాలని ఉందని? ఆయన ఆశ్రయించిన వారు ఎవరు కూడా ఇటువంటి పనికి మాలిన మాటలు చెప్పారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఉత్తరం ఇచ్చును, ఆయన ఆలకిస్తాడు. ఈ దీనుడు దావీదు ఎవరు? ఒక దీనుడు. మనం కూడా ఇందులోకి రావాలి, దీనత్వంలోనికి రావాలి. అప్పుడు ఆయన మన జీవితాలు అద్భుతంగా మారుస్తాడు. గొర్రెలు కాచుకునే మహారాజును చేసినప్పుడు అంతేందో చదువుకున్నాం కదా, మనం చదువుకున్నాం కదా. హల్లెలూయా. నేను ఒక దగ్గరికి వెళ్ళి పలానా పాస్టర్ గారు వెళ్ళండి అన్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు. ఈడవడరా ఏంటి భాషలు ఏంటి, గొడవ ఏంటి అని చెప్పి నేను అనుకున్నవాడు ఈడు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా లాతర పాస్టర్ గారు అంటే, మీరు ఎదురుసి వచ్చారంటే కొండవాన్ని ఉంటాడండి ఆయన అన్నాడు. మళ్ళీ వచ్చాను. తీరే చూస్తే ఆయనే ఆ డ్రెస్ ఇప్పేసి చిన్న తువ్వాలు కట్టుకొని కూర్చున్నాడు. నాకు సీన్ అర్థమైపోయింది. మీరు ఏం చేసేవారు ఏంటో చాలా ఏలకోలం కదా మనకి, మనం ఏం చేసేవాడు పూర్వం అన్నాను. నేను గీతలు కాసి ఉన్నాయా అన్నాడు. ఏం చేసేవాడట? గీతలు కాసేవాడట. బాగానే ఉంది. సరే మీరు కావాలి, మిమ్మల్ని ఒకళ్ళు రమ్మన్నారంటే నేను వచ్చిన పని జరగదయ్యా
అయిపోయింది అక్కడ. ఇది ఎక్కడ గొడవ? నేను ఎందుకు రమ్మన్నాను? ఒకరికి ఒంట్లో బాగోలేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే పని జరుగుతుందట అని. ఈ చదువుకోలేనోడు గీతలు కాసుకునేవాడితోటి వాళ్ళ అమ్మ ప్రార్థన చేసేస్తుందట, దేవుడా మా అబ్బాయిని రక్షించురా, అయినా మా అబ్బాయి తేగేటి చేసేదటండి ఆ తల్లి. అంటే అలాంటి తల్లి ఇక్కడ ఏం లేరు, కానీ చెప్తున్నాను. ఆ తల్లి ఏడిచేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే, ఇది కొండ మీద గేదెలు కాస్తూ ఉంటే నా కుమారుడా పిలిచాడట. ఇంకేమీ లేదు, సీన్ మొత్తం సీన్ మారిపోయింది. నేను వాడుకుంటున్నాను అంతే. స్తోత్రం. పాస్టర్ గారు అయిపోయాడు. తుని చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా అక్కడ పోతారు. అదేం ఊరికి దగ్గర, అది లోపల ఎక్కడ ఉంటుంది, నందివంపు దగ్గర లోపల ఎక్కడ ఉంటుంది, అది అక్కడ పోతారండి జనాలు ప్రార్థన చేయించుకోవడానికి. వాక్యం ఏం చెప్తాడు ఆయన? నేను వాక్యం వినలేదు, ఈ భాషలకి నేను భయపడిపోయాను. స్తోత్రం. అంటే అతను వాడుకునేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు బతకరని వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసాడు ఆయన. నేను వచ్చాను, వాళ్ళ తర్వాత వాళ్ళు చచ్చిపోయారు. ఆయన ఆ మాట అనేటప్పుడు నేను కరెక్ట్గా ఎక్కడికి వచ్చానంటే శివాలయము. నేను ప్రతిరోజు గుడికి వెళ్ళే శివాలయం దగ్గరికి వస్తున్నాను. ఆ మాట గుర్తవుతుంది నాకు. ఏంటి? వాళ్ళు చచ్చిపోతారనే మాట, నేను గీతలు కాసి ఉన్నానే మాట. అప్పుడు నేను మనసులో ఒక మాట అనుకున్నానండి, అసలు యేసుప్రభుకి నాకు ఏ సంబంధం లేదు. ఈ గీతలు కాసుకున్న వాడిని వాక్యం చెప్తున్నాడు, నేను కనీసం 10th క్లాస్ చదువుకున్నాను కదా. ఆయన ఆమెను అనేసాడండి. ఏమనేసాడు ఆయన? ఆయన ఆమెను అనేసాడు. స్తోత్రం. ఈ కేఏ పొలాలు నాన్న వాక్యం చెప్పేటప్పుడు రా మత్తయి సువార్త కుర్రోల దగ్గర నేను ఏలకోలంగా ఆ మత్తయ్య అనందలకి మొత్తయ్య అనివ్వండి, చాలా కాలం మొత్తయ్య అనివ్వండి, మొత్తం మనకి ఏం తిరుగుతుంది. అది కూడా ఆయన ఏం చేసాడు? ఆమెను అనేసాడు. ఏమిటి? స్తోత్రం. ఆయన ఆమెను అన్నాడు కనుక అయోగ్యునైన నన్ను మీకు అందరి దగ్గర నా చదువు తొట్టువే. హల్లెలూయా. 6వ తరగతి ఫెయిల్ నన్ను ఆ ప్రభువు పట్టుకొని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనస్సులో తలంపు, మనసులో ఆయన వాడుకుంటున్నావు, గేదెలు కాచుకుని నన్ను వాడుకోవచ్చు కదా అన్న మాట ఆయన ఆమెనండి. హల్లెలూయా. నేను వేలకొల చేసిన మాటలు అంటే వాళ్ళు రిఫరెన్స్ చూడకుండా చెప్తా ఉంటే దాన్ని నేను వేలకొలం చేసి పేజీ నెంబర్ కూడా చెప్పి వేలకొలంగా ఆ వేలకొలం ఇప్పుడు నిజమైపోయింది. దేవునికి స్తోత్రం. సరే, ఆయనకు మొరపెట్టిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. లోకంలో ఉన్నవాడికి దేవుడు లేడు కనుక వాడు ఎన్నెన్నో బాధలు పడాలి. కానీ దేవుని కలిగి ఉన్న మనము ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మనం ఆశ్రయించే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఇరుకులలో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయండి అంటే ఇరుకుని విశాలంగా మార్చే దేవుడు ఆయన. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు ఎన్ని సెంట్లు అండి ఈ ప్లేస్? 4.5 అని అడుగుతున్నారు చాలామంది. నాకు ఈ ఇల్లు లేదండి ఇది 3 సెంట్లు అండి అంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి 3 సెంట్లకి మీకు కారు పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చేసింది, 2 బెడ్రూమ్లు వచ్చేసినాయి, 7 వంటగది వచ్చింది, ఇంత ఆరు వచ్చింది, ఎలాగొచ్చిందండి మరి మాకు రాలేదు అంటున్నారు. అది కట్టడం రాదనాలా, నాకు ఇరుకులు విషయాలతో దేవుడు ఇచ్చాడనాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇరుకులు విశాలత కలుగు చేసే దేవుడు, అసాధ్యమైనది కూడా ఆయనకి లేదు. నేను మరల వెనక్కి వస్తున్నాను. యేసు ప్రభువు వారు చెప్పారు, పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఉంది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. భక్తులుగా చేయండి అనలేదు. భక్తులు వస్తారు పోతారు, భక్తులు వస్తారు పోతారు, వారి వల్ల మనకు ఉపయోగం ఏం లేదు. హల్లెలూయా. అందుకని శిష్యులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మన భారతదేశంలో కూడా చాలామంది భక్తులు ఎవరిని చేశారంటే శిష్యులే తయారు చేశారు. ఈ శిష్యులు తయారు చేశారంటే వీళ్ళు ఎలా ఉన్నారు? గురువుగా ఉన్నారు. ఈ గురువు కోసం పోయిన వారం మీకు చెప్పాను. ఎవరైనా నువ్వు రాలేదు పోయిన వారం ఎవరైనా ఆసియా ఖండానికి వెలుగైన గౌతమ బుద్ధుడు, ఆయన ఇంకో పేరేదో ఉంటుందమ్మా, సిద్ధార్థుడు. దేవునికి స్తోత్రం. గౌతమ బుద్ధుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా భయభక్తులతో పెరిగాడు. లోకం అనేది ఎలా ఉంటుందో తెలియకుండా పెంచారు వాళ్ళ అమ్మ నాన్న, పాలు ప్రసాద్ పెంచినట్టుగా. ఒకరోజు ఇతనికి ఎవరో ముసలోడు కనపడ్డాడట, పండు ముసలోడు. ఇతను ఆశ్చర్యపడ్డాట. అతను అలా ఉన్నాడేంటి, వణుకుతున్నాడేంటి, శరీరం అలా అయిపోయింది ఏంటి అని అడిగాడు.
నాయన ఎవరైనా కూడా అలాగే అయిపోతారు ఒకరోజు, ప్రతి వారు కూడా ఒకరోజు ముసలోళ్ళు అవుతారు, ఇవన్నీ పడిపోతే ఈ బలం ఉండదు అని చెప్పారట. ఓహో, మరి నేను ఇంతవరకు అలా చూడలేదే అన్నాడట. సరే, ఈ లోపున ఎవరినో ఒకరిని పాడి తీసుకుని వస్తున్నారట శవాన్ని. పైలట్, 4 బాడీ గార్డులు, 10 మంది బందోబస్తు. అలాగా బేగార్థం ఏంటిరా? పైలట్ నిప్పుకొండ మోసేవాడు, బాడీ గార్డులు పల్లకి మోసేవాడు, 10 మంది బందోబస్తు, వచ్చే జనాలు. నీకు తెలుసాలు? స్తోత్రం. మోసుకొని వస్తూ ఉంటే ఇదేమిటని అడిగేటట. ఈ పైలట్ ఏంటి, ఈ బాడీ గార్డులు ఏంటి, ఈ బందోబస్తు ఏంటంటే పుట్టిన ప్రతి కూడా ఎవరు చచ్చిపోతున్నా ఆయన అన్నాడట. చచ్చిపోతారా అంటే ఇంకాడు ఉండడు. అవునా, అయితే నేను కూడా ఉండనా? అసలు దీని మొదలంటే సిగరెంట్ తెలుసుకోవాలని చెప్పి చక్కగా ఆయన భార్య, ఏం పేరమ్మా అమ్మా, ఎవరు చెప్తారు? చదువుకున్న వాళ్ళు చెప్పండి, చదువుకోలేదు నేను ఎవరే చెప్పలేదు. అమ్మా, గౌతమ బుద్ధుడి భార్య ఎవరే బాబు, నీకేం తెలుసా? సరే, ఈ యశోద తల్లి, బిడ్డ తల్లి, అల్లారు బుద్ధిగా పెంచుకోవాల్సిన బిడ్డని, సుకుమారి అనే భార్యని విడిచిపెట్టేసి ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు. రాత్రి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెళ్ళేటప్పుడట మా మాస్టర్ గారు చెప్పారు, మా మాస్టర్ గారు ఆనందరావు గారు అని మంచి మాస్టర్ గారు, ఆయన గౌతమ బుద్ధుని దేవుళ్ళగా హైలైట్ చేసి ఏం చెప్పాడంటే, ఆయన వెళ్ళిపోతూ ఉంటే 3 తరగతులమ్మా, 3 తరగతుల పాఠం. ఆయన వెళ్ళిపోతూ ఉంటేట వర్షం పడిందట. ఏం పడింది? ఎందుకు వర్షం పడింది అనేది మళ్ళీ వివరించాడు ఆయన. మట్టి గట్టిగా ఉంటుంది కదా, అతని పాదాలు, సుకుమారమైన అతని పాదాలు ఆ గట్టి నేల మీద పడకుండా మెత్తగా ఉండాలని మన్నుని మెత్తగా చేసాడు దేవుడు. వాటి మీద నడిచి వెళ్ళాడని చెప్పుకొచ్చాడు ఆయన. ఇప్పుడు అప్పుడు నా వయసు ఎంత? 8. ఇప్పుడు ఎంత? 52. 52 8 తీసేయండి, బేగా చెప్పండిరా, మీరైనా చెప్పండిరా. 44 సంవత్సరాలు విన్నాను ఈ మాట. ఎప్పుడు విన్నాను? 44 సంవత్సరాల కిందట. ఏమ్మా వాళ్ళు మర్చిపోయావంటే, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్కి వచ్చేసాను కదా, 1వ తరగతి ఎందుకండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఏంటో కానీ నా చిన్నప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి 5వ సంవత్సరం నుంచి ప్రతి చూపు ఈ రోజుకి నాకు గుర్తుంది. మాటలు కాదు, ఇతరులు నన్ను చూచే ఆ చూపు ఈ రోజుకి నాకు గుర్తుంది. హల్లెలూయా. మాటలు ఇంకా గుర్తున్నాయి, చూపు గుర్తుంది. దేవుడు మొన్న అడిగాను, ప్రభువా మరి జ్ఞాపక శక్తి అనేది తగ్గకుండా సహాయం చేయండి ప్రభువా అని. స్తోత్రం. నేను ఏదైనా ఒక చోటకి వెళ్తే అక్కడ మా దైవజనులు ఇమానుయేల్ గారు ఏ వాక్యం ప్రకటించారు, సువార్త, ఆ సువార్త మరలా నాకు వినబడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసారు, ఆయన ఈ మాట ఇక్కడ చెప్పారు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎవరో చెప్పారు, ఎవరు సచివాలయం ఒక మాట చెప్పింది, మా అత్తయ్య, మా తోటికోళ్ళు చిన్నత్త గారు చనిపోయిందని. హల్లెలూయా. చిన్నత్త గారు చనిపోయింది అనేసరికి నాకేం గుర్తొచ్చిందంటే, వాక్యం బయటికి వెళుతుండగానే వెలుగు కలుగుతుందట. హల్లెలూయా. జీవము మరణము రెండింటికి సమాధానం చెప్తుంది. కనుక వాక్యం మీద విన్నామండి, బాగానే చెప్పారండి, చాలా బాగుందండి, కానీ మర్చిపోయామండి అంటే నువ్వు లెక్క అప్పగించాలి. నేను తీర్పులోనికి తీసుకుని వచ్చే వాక్యం అదే. స్తోత్రం, హల్లెలూయా. ఎవరో మనం చెప్తే గొప్పగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నీకు విన్న వాక్యం ఏంటో నీకు తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏం తయారు చేశాడంటే శిష్యులు తయారు చేశాడు. ఆయన చాలామంది శిష్యులు తయారు చేశారు. భారతదేశం వారిని పట్టించుకోలేదు, కానీ ఇతర దేశాల్లో దానికి గోల్డ్ వాల్యూ వచ్చేసింది. హల్లెలూయా. ఇతర దేశాల్లో చాలా వాల్యూ. టిబెట్ దేశం, చైనా, ఈ ఏరియాలన్నింటిలో కూడా బుద్ధుని దేవుడిగా చూస్తూ ఉంటారు. కానీ బుద్ధుడు అనే మహానుభావుడు దేవుని కోసం అడిగితే అది అనవసరం అని చెప్పాడు. అంటే దేవుడు అనేది ఆయనకు అర్థం కాలేదు. స్తోత్రం,
హల్లెలూయా. అలాగే చాలామంది మహానుభావులు వచ్చారు, వాళ్ళ శిష్యులు చాలామంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు, ఎప్పటికీ కూడా శిష్యులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీరెవరంటే మేము పలానా శిష్యులు అండి, పిఠాపురంలో ఉన్నారు ఉమర్ ఆలిషా గారు, ఆయన శిష్యులు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు పాదాలను పూజిస్తూ ఉంటారు, అక్కడ పాద పూజ జరుగుతూ ఉంటుందండి. గురువుగారు పాదాలు పూజిస్తాం, గురువు గారు అంటే వీళ్ళందరూ ఎవరు తయారు, మీరు ఎవరంటే మేము పలానా వారి శిష్యులు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ ఈ శిష్యులైన వాళ్ళందరూ గురించి యేసు ప్రభువారు ఏమని చెప్పారంటే, నాకంటే ముందుగా వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలు దోచుకునేవారు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక జగద్గురు ప్రభు యేసుక్రీస్తు అసలు విషయం చెప్తాను, ఈ జగద్గురువు అనేవాడు మొట్టమొదటి ఏం చేయాలంటే తను ఏం కలిగి ఉన్నాడో అవన్నీ విడిచిపెట్టాలి. ఏం కలిగి ఉన్నావు అన్నీ కూడా గౌతమ బుద్ధుడు విడిచిపెట్టాడు. యవన కాలంలో తన భార్యను విడిచిపెట్టాడు, తన బిడ్డలను విడిచిపెట్టాడు, తన రాజభోగాలను విడిచిపెట్టాడు. ఎందుకు అంటే ఈ ప్రజలకి నేనేదో మేలు చేయాలి, ఒక సత్యానికి నేను చెప్పాలి అనుకున్నాడు ఆయన. జ్ఞానోపదేశం కోసం ఆయన తిరిగాడు ఆయన, కానీ అసలైన జ్ఞానాన్ని పొందలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆయన చెప్పారు, కానీ దేవుని కోసం మాత్రం చెప్పలేదు. కానీ ఈరోజు మనం వినేది పక్కా దేవుని గురించి. శిష్యులు ఉన్నారు, ఈ శిష్యులు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే యేసు ప్రభు వారిని శిష్యులు వెంబడించాలి. ఏం చేయాలి? వెంబడించాలి. యేసు ప్రభు వారు ఏమని చెప్పారు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 4:19. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని. దేవునికి స్తోత్రం కలిగింది. వెళ్ళాడు అక్కడికి, యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు, చేపలు పట్టుకుంటూ ఉన్నారు. వారిని పిలిచాడు, ఒరేయ్ బాబు నా వెనకాల రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి అంటాడు, వలలు విడిచిపెట్టి వారి జీవనోపాధిని వదిలేసి యేసుప్రభు వెనకాల వచ్చేసారు. మరలా వెనక్కి వెళ్ళినట్లుగా ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. హల్లెలూయా. యేసుప్రభు చనిపోయిన తర్వాత కొంత డౌట్ వచ్చి అసలు మనం ఉన్నది నిజమేనా అని కొంత డౌట్ వరకు వచ్చి చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ వెనక్కి తిరిగి మరలా ప్రభు ఎప్పుడైతే వారిని దర్శించాడో వారు ప్రభు కొరకు అతసాక్షులుగా చనిపోయారే తప్ప మరలా లోకంలోకి తప్పించుకునే పని వారు చేయలేదు. గౌతమ బుద్ధుడు తన సంస్థాన్ని విడిచిపెట్టాడు, శిష్యులు కూడా ఆ విధంగా వచ్చారు. అనేక మంది రాజులు కూడా శిష్యులుగా చేసుకున్నాడు ఆయన. కానీ దానివల్ల ఉపయోగము, ఈ శిష్యర్కం క్రీస్తు యేసులో ఉన్న శిష్యర్కం ఉపయోగపడేది. ఇది నేను నిత్యజీవ వారసునిగా చేస్తూ ఉంది, సర్వలోకముని ఎవరో తెలియజేస్తూ ఉంది. నువ్వు దేవుని కనపరుస్తూ ఉన్నావు కనుక దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన గురువైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఈ యేసు ప్రభువుని వెంబడించడానికి ఒక పంతులయ్య గారు చెప్తూ, మేము శిష్యులు ఏర్పాటు చేసుకుంటాము, మా దగ్గరకు వచ్చే వాళ్ళు అన్ని రకాల కులాల వాళ్ళు వస్తారు, మా దగ్గరకు వచ్చిన శిష్యులకి వాళ్ళ చేతి మీద కాలుస్తారట ఒక మచ్చ వేయటానికి. హల్లెలూయా. అది గంటో ఏదో సింబల్, ఒక సింబల్ వేస్తారట. అలా సింబల్ పొందిన ప్రతి వారు కూడా వీళ్ళు ఫలానా శిష్యులు, వైష్ణవులు. హల్లెలూయా. వీళ్ళు విష్ణువుని ఆరాధించాలని చెప్పడానికి, వీళ్ళు శిష్యులు, పలానా వారి శిష్యులు అని చెప్పడానికి ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మనకు వేసిన ముద్ర ఏమిటి అని చూసినట్లయితే, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళందరూ కూడా మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిసం పొంది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో బోధించానో అవి గైకొనాలని మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు మాట ఎలా లేదు? చెప్పడంతో లేదు, ఆజ్ఞతో కూడిన మాట. దేవునికి స్తోత్రం. అలా యేసు ప్రభు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన కూడా ఒక ముద్ర ఇస్తుంది. హల్లెలూయా. శిష్యులుగా రావడానికి ఒక ముద్ర, వచ్చిన వారు శిష్యులుగా మలసపడడానికి మరొక ముద్ర. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని ముద్రలు వచ్చినాయి? 2 ముద్రలు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ముద్ర ఏది? బాప్తిస్మం. హల్లెలూయా. రెండో ముద్ర ఏది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. డిక్లేర్. 2 సాక్షులు ఉంటే కానీ ఇది సాక్ష్యము కాదు. ఒకటి చెప్పింది చాలు, 2 చెప్పింది, 2 ఇంతకంటే ఎక్కువ చెప్పినవారు చెల్లుతుంది. అదేవిధంగా మొదటి సాక్ష్యం ఏంటంటే, నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకునే బాప్తిసము యేసు ప్రభు నిన్ను అంగీకరించడానికి గుర్తు.
నువ్వు దేవుణ్ణి అంగీకరించడానికి గుర్తు. రెండవ ముద్ర ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎంతమంది పొందారో, ఎంతమందికి ఆయన ముద్ర వేసాడో వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ముద్ర పొందిన వాళ్ళందరికీ కూడా ఏం అవసరము? డిసిప్లిన్ అవసరం. హల్లెలూయా. ముద్ర పొందిన వాళ్ళందరికీ శిష్యులుగా వచ్చే వాళ్ళందరికీ ఏం అవసరం? డిసిప్లిన్ అవసరం. హల్లెలూయా. వేద పాఠశాలలు ఉంటాయి, పిల్లలకి వేదాలు నేర్పిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి వాడు తెల్లవారుజామున లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, తెల్లవారుజామున లేచి అప్పుడు వాడు భక్తులు కూర్చోవాలి. కొందరు భక్తులు ఉన్నారు, తెల్లవారు 4:30కి భజన చేసుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళేవారు మామూలుగా ఎవరు ఉండరు. చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని, వాళ్ళకు ఉన్న వాటిలోనే పట్టు చీరలు కట్టకూడదు, ఉన్న వాటిలో మంచి శుచి అయిన బట్టలు కట్టుకొని చేతిలో తాళాలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక భక్తురాలు ఉండేది, హిందూ భక్తురాలు. ఆమె పేరు రమాదేవి. మంచి భక్తురాలు ఆమె. ఎంత మంచి భక్తురాలు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ అమ్మాయి పేరు రజని, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒకరోజు నన్ను పిలిచి, శివ గారు మా ఇంట్లో పూజ జరుగుతూ ఉంది రండి అని పిలిచింది. సరే అని వెళ్ళాను. వెళితే ఈ బాబాను ఊరేగించడానికి ఒక గొడుగు తయారు చేశారు. ఆ గొడుగుకి నేనే కుట్లో వేసాను, బాగానే ఉంది అంతవరకు. అది అయిపోయిన తర్వాత, ఊరేగింపు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనం, అన్నసంతర్పణ. ఎవరికి అన్నసంతర్పణ అంటే కుస్తోలు, గుడ్డోలు, కుంటోలు ఇటువంటి బ్యాచ్ అంతా వచ్చారు. ఈ అమ్మాయి బ్రాహ్మణ్, ఈ కుటుంబం బ్రాహ్మణ్ కుటుంబం. ఈ అమ్మాయి ఏది రచన అని అడిగితే అక్కడ ఉంది అన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూశాను. అమ్మాయి కుష్టి వాళ్ళకి అన్నం తినిపిస్తా ఉంది. ఎవరికి? మనం చేయగలమా? ఏంటిదంటే శిష్యుల పనిది. హల్లెలూయా. అసహించుకోవట్లేదు, అన్నం తినిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక హిందూ ఈ విధంగా చేస్తూ ఉంటే మరి మనం ఎలా చేయాలి? ఒక హిందూకి అంత డెడికేషన్ ఉంటే మరి మనకంతే డెడికేషన్ ఉండాలి. ఉంది అసలు మనకి? అసలు వాళ్ళని కనీసం చూస్తామా? ఈమె వేసుకునే బట్టలు కాస్ట్లీ, ఈమె విధానం కాస్ట్లీ, ఆవిడ ఇల్లు కాస్ట్లీ, ఆవిడ చేస్తున్న పని ఇంకా కాస్ట్లీ. హల్లెలూయా. హల్లెలూయా. పరిచర్య అంటే బరకలేయడం అనుకుంటున్నాం, అది పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బ్యాడ్లకి ఏంటంటే సత్యదేవుడు వారికి తెలియలేదు, మనకి సత్యదేవుడు తెలుసు, మనం చేయలేకపోతాం. వారికి తెలియదు, వారు చేస్తూ ఉన్నారు. వారు నేర్చుకుంటా ఉన్నారు, మనం నేర్చుకోలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? నేర్చుకోలేకపోతున్నాం. ఇంచుమించు 1-2 నెలలు అయిపోయింది. మా ఎస్తేరు ఇంకా ఇల్లు తోడవడం నేర్చుకోలేకపోయింది. మా ఎస్తేరు ఇల్లు తోడవడం నేర్చుకోలేకపోయింది ఇంకా. ఎందుకంటే తుడిచేటప్పుడు చూడలేదు. నేను మొన్న అన్నాను, లేనో తుడుస్తుందో చూడండి. ఏంటండి ఇల్లు తోడడం కూడా నేర్చుకోవాలండి? ఎస్, నేర్చుకోవాలి. అంత ఎలకోలం కాదు. నీకు ఇల్లు తోడుగా రాకపోతే మందిరం ఎలా తుడుస్తావు? మందిరం తోడుగా రాకపోతే బరకలు ఎట్లా వేస్తావు? ఇవన్నీ నేర్చుకునేది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక శిష్యుల కోసం ఒక మాట రాయబడింది. ఏంటో మాట అంటే, ఇక్కడ ఎవరైనా దైవజనులు ఉన్నారా అని అడుగుతాడు ఆయన. ఇప్పుడు అంటాడైనా, ఉన్నాడు ఒకడు అని సిరక ముఖం పెట్టి, ఎవడైనా? ఏలియా చేతుల మీదుగా నీళ్ళు పోయేవాడైన ఎలీషా. ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే, ఎవరంటే ఇతను పని ఏంటి? గురువు గారు చేతులు భోజనం చేయడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళేయడం. ఇప్పుడు అతనికి ఇచ్చిన గౌరవము, బిరుదు, గొప్పతనము ఏమిటంటే, ఆయన ఎవర్రా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడిని ఎలీషా. ఏం చేశాడు రా ఇతను? 32 అద్భుతాలు చేశాడు. అతను ఎవడో ఇలా పిలిచి ఏడకోవడం చేస్తుంటే, అతను వెనక్కి తిరిగితే అడవిలో నుంచి ఎలుగుబంటులు వచ్చి వాళ్ళని చీల్చేసాయి. ఈ నీళ్లు పోసేవాడి మీద ఉన్న అభిషేకం ఏంటండి? ఎవరి మీద అభిషేకం? నీళ్లు పోసేవాడి మీద. హల్లెలూయా. పోనీ ఈ నీళ్లు పోసేవాడు ఏమైనా కూటికి గతి లేనివాడా అంటే, భూస్వామి.
దైవజనుడు వచ్చి ఇదిగో నువ్వు కావాలయా అని చెప్పి ఇలాగ గొడ్డెత్తే వెంటనే వచ్చేసి, అయ్యా నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నని బుద్ధి పెట్టుకుని వచ్చేస్తానండి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి సీన్ ఇంకా వెళ్ళు, నా వల్ల నిర్బంధం ఏం లేదు, పో అన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు గురువుగారిని ఒకరోజు, శిష్యుడా నీవు నన్ను వదిలేసిపోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు ఆయన. గురువుగారు ఏమడుగుతున్నాడు, నువ్వు నన్ను వదిలేసిపో, ఏం చేయమంటో చెప్పంటున్నాడు. అదేమిటది వదిలేసిపోవడం ఏంటి, ఎందుకు వదిలేయాలంటే దేవుడు నన్ను పరలోకం రమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? శిష్యుడి గురించి నేను చెప్తున్నాను. దేవుడు నన్ను పరలోకం రమ్మన్నాడు శిష్య అని వెళ్ళిపో అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నిన్ను వదలనే అంటున్నాడు. అంటే ఇప్పుడు గురువుగారి పద్ధతి నేను వెళ్ళిపోతే ఈడి పరిస్థితి ఎలాగొస్తాడు, ఈడి పరిస్థితి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. ఈయనేమంటున్నాడు, నేను వదలని నీ కొంగను పట్టుకుని వచ్చేదా నేను. స్తోత్రం. ఇంకొక రోజు అంటాడు, ఇగో దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు, నీకు ఉన్నాడు. ఓ యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నిన్ను విడవనే. ఈయనకి చిరాకు వచ్చేసి, రా బాబు నీకు దండం రా, నువ్వు అసలు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకేం చేయాలరా, ఆస్తి అంతా రాసిచ్చి, ఆ పెద్ద సచ్చి చిన్న సచ్చి రాసిచ్చి. ఇప్పుడు ఎవడన్నా అడిగేది అది, ఎరా పాస్టర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు రాసేస్తానన్నాడు నీకు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఏరా పాస్టర్ గారి ఇంట్లోనే పని చేస్తున్నా, ఏమి వస్తానన్నాడా, ఆ పాస్టర్ గారి ఇంటికి పనికి వెళ్ళి తెరిచి అలాగే ఇప్పి పెడితే లాగేసావు అన్నారు ఈ పిల్లని. ఏమన్నారు, అలా లాగేసేవిటి ఊడెట్టట్లేదు అక్కడ. పనికి మాలిన ఎవరింట్లో ఉంటున్నారని ఏ విలువ తెలియక, పందులకి కుక్కలకి ముత్యాల విలువ తెలియదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముత్యాల విలువ తెలియక అలా మాట్లాడతారు. సరే, ఈ భూస్వామి అడుగుతున్నాడు, ఏం చేయమంటావా అంటే, 2 ఇంతల అభిషేకం నాకు. ఒకంత అభిషేకం ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడైతే గురువు గారు దుప్పటాడు మీదేశాడు ఏం పొందేశారు, ఆయన అభిషేకం పొందేశాడు. పొలాలన్నీ వదిలేసి అన్ని పేదలకి అంటే భోజనానికి అందరికీ పంచిపెట్టేసి ఈయన వచ్చేసాడు గురువు దగ్గరికి. అంటే అతను కొన్నవాడిని ఏం చేశాడు, తనకు కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు బైబిల్ చెప్తుంది కదా, వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చి పని ఏంటి, గురువు గారిని ఫాలో అవటం. గురువు గారిని ఫాలో అవడం అంటే ఈ బ్యాగ్ కొట్టుకుని నన్ను వెళ్ళడం, రా శంచగడ్ రా, పాస్టర్ గారు శంచగడ్ రాడు. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది, ఏం కావాలి ఆయన నీకు, అభిషేకం కావాలి. అప్పుడు గురువు అంటున్నాడు, అది నా దగ్గర లేదు. ఒకవేళ నేను పరమునకు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నా ఒంటి మీద ఉన్న దుప్పటి కనుక నేను మీద పడితే నీకు దొరుకుతుంది. ఎందులో అభిషేకం ఉంది, దైవజనుడు వేసుకునే బట్టల్లో కూడా అభిషేకం. అభిషక్తుడైన దైవజనుడు వేసుకునే బట్టల్లో కూడా ఏముంది, హల్లెలూయా. సరే, ఎలాగే వెళ్ళిపోతావు నేను చూస్తానని కూర్చున్నాడు ఈయన. హల్లెలూయా. ఇంతకీ ఎట్టేందుకు వదలట్లేదు అభిషేకం కోసం? ఇంకా చెప్పండి. అభిషేకం అనడానికి కారణం ఏంటి, ఇది మరలా దొరికేది కాదు. నువ్వు ఉండగానే నేను పొందాల. అసలు ఇతను పరలోకానికి వెళ్తాను ఇతనికి ఎలా తెలుసు? శిష్యులు ఎలా ఉంటారో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన వెళ్ళిపోతున్నాడు. కొందరు అడిగారు, మీ గురువు గారు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు నీకు తెలుసా? ఏమని అడిగారు? ఏమండి ఇదేమో అమలాపురం వెళ్తున్నాడా, అమెరికా వెళ్తున్నాడా? వీళ్ళకి తెలిసింది. పాస్పోర్ట్ ఏం చేయించారా దగ్గర ఉండి? చేయించలేదు కదా. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? మీ గురువు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు నీకు తెలుసా? నాకు తెలుసు, మీ నోరు మీయండి కూర్చో. ఓరే, వాళ్ళెవరో శిష్యులకి చూడండి, దూరంగా ఉన్న శిష్యులకి గురువుగారు ఎక్కడికి వెళ్తున్నారో తెలిసింది. ఏ ఇంటికి వెళ్తున్నాడో కాదు, దేశం దాటిపోతూ ఉన్నాడు, పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఈయన ఏమంటున్నాడు, నాకు తెలుసు. అంటే దీన్ని వెంబడించేది దేన్ని? అభిషేకమును. దేవునికి స్తోత్రం కలిగింది. క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము శిష్యులుగా ఉండాలి.
అభిషేకాన్ని కోరాలి, నిత్య రాజ్యాన్ని కోరాలి, నేను కళ్ళు మూస్తే పరలోకంలో ఉండాలని ఆలోచన కనుకున్నట్లయితే శిష్యునిగా ఎలా ఉండాలో తెలుసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ పట్ల నా తలంపులు అలా ఉన్నాయి. అంటే నువ్వు ఊహల్లో కూడా ఊహించలేవు, నీ పట్ల నేను ఆలోచించే ఆలోచన అంటున్నాడు ఆయన. ఏమండి, దావీదు గొర్రెలు కాసుకుని కూడా మహారాజు అవుతాడని ఎవడన్నా ఊహించగలుగుతాడండి? కానీ దేవుని ఆలోచన అలా ఉంది దావీదు పట్ల. ఏ ఒక్క దావీదు పట్లే ఉందో మన పట్ల లేదా? ఈరోజు ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ప్రతి దైవజనుడు, కొన్ని లక్షల కోట్ల మంది దైవజనులు చెప్పేది ఏంటంటే, నేను గేదెలు కాసుకునేవాడినే, నేను బర్రెలు కాసుకునేవాడినే, నేను పాస్టర్గా ఉన్నాను. అరే ఎలాగిది? ఆ సాయిలని గారు చెప్తూ ఉంటాడు ఆయన. ఎండిపోయిన రొట్టె ముక్క కోసం ఎగిరెగిరివాడట. గేదె మీద కూర్చొని వెళ్తూ రథంలో కారులో వెళ్తున్నట్టు ఫీల్ అయ్యేవాడట. ఆయన పాట రాశాడు ఆయన. ఇప్పుడు కారులో ఏసీ కారులో తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఇల్లు ₹1,00,00,000 అట. అరే హౌ ఈజ్ పాసిబుల్? నీకు అసాధ్యం, ఆయనకి సాధ్యం. పెద్ద చదువు లేదు, పెద్ద తెలివితేటలు లేవు. హల్లెలూయా. కానీ జనం వెంబడిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ వెంబడిస్తూ ఉన్నాడు. ఒక పాట రాయడానికి 3 రోజులు కూర్చున్నాడు అట్లా లోపలికి వెళ్ళిపోయి ఉపవాసం ఉంది. ఎవరి మీద పాట రాయడానికి? వాళ్ళ మీద రాయడానికి కాదు, అసలు దేవుని బిడ్డ ఎలా ఉండాలనే పాట రాయడానికి ఒక ఆవిడ పాట పాడిందట. నా స్టైలు మారింది, నా చూపు మారింది అని పాట పాడింది. ఏం మారింది నీ చూపు అనుకున్నాడట మనసులో. ఇన్ని పువ్వులు పెట్టుకున్నావు, ఇంత రంగు రాసుకున్నావు, కళ్ళుగా మీద పెట్టుకున్నావు, నీ చూపు ఏం మారిందే అనుకుని, ప్రభా ఇంతమందిని పాడు చేసేస్తుంది వీడి సంగతి ప్రభా అని చెప్పి 3 రోజులు లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడట. 3 రోజుల తర్వాత పాట పాడుకుని బయటకు వచ్చాడు. ఏంటి పాట? కాళ్ళ పెడితే కాలిపోతవే,
హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి లోకానికి? శిష్యులుగా. శిష్యులు అంటే మనం మాదిరికరంగా. శిష్యులు ఎలా వచ్చారు? సమస్తాన్ని. హల్లెలూయా. ఇంకొక దొంగ శిష్యుని మీకు చూపిస్తాను. దొంగ శిష్యుని నీకు తెలిసిన పేరు చెప్పండి. యోధ కదా? యోధ కూడా దొంగ శిష్యుడే, పనికి మన శిష్యుడు. గెహజీ మైండ్ అంతా కూడా డబ్బుల మీదే ఉంది. ఆడెవడో వచ్చాడు, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. ఒక 5 ఈసులు బంగారం, 5 ఈసులు వెండి, ఒక కొన్ని బట్టలు, షేనారు వస్త్రాలట, మరి ఫేమస్, ఇస్తున్నాడు. పడిపా, ఎంత సిరగ్గా ఉందని ఆయనకి. పడే, ఈరోజు ఎవడ తెస్తాడని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట ఎవరు చెప్పారు? తోలు మొక్కైనా నాకు అక్కర్లేదు, పడిపా, అబ్రహాం చెప్తున్నాడు. దైవ సంబంధమైన పొందేవాడికి లోక సంబంధమైన వాడితో పని లేదు. ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. గురువు గారేమో నీ బంగారు ముద్ర, నీ వెండి ముద్ర, నీ బట్టల ముద్ర పట్టు పోరా, ఉచితంగా వచ్చింది నీకు స్వస్థత, యేసు నేను స్వస్థపరిచాడు పోరా అంటే ఆడు వెళ్ళిపోతున్నాడు. ఈ శిష్యుడు వెనకాల పరిగెట్టి వెళ్ళి, మా గురువు తెంగురుడు, వీడికి బట్టలు వద్దు అంటాడేటి, బంగారు వద్దు అంటాడేటి, వెండి వద్దు అంటాడేటి, ఇవన్నీ మనకు కావాలి కదా అని చెప్పి పరిగెట్టి వెళ్తున్నాడు. రథం అయిపోయి ఏమైనా ఏంటి పరిగెట్టి వస్తున్నాం, ఏమిటి సంగతి అంటే, మా గురువు గారి దగ్గరికి ఇప్పుడే అర్జెంటుగా దూరం నుంచి చుట్టాలు వచ్చారండి, శిష్యులు వచ్చారండి, వాళ్ళకి బట్టలు వెండి బంగారం కావాలండి అన్నాడు. ఒరే పట్టుకుని వెళ్ళండి అని చెప్పి పనివారిని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. బంగారాన్ని వెండిని గోతులో పెట్టేసాడు, కప్పెట్టేసాడు. గోతులో కప్పెట్టేసి మళ్ళీ ఐఎమ్ స్టడీ అంటాం కదా, ఆ టైపులో వెళ్ళాడు. రే నాన్న ఎక్కడికి వెళ్ళావా ఇప్పుడు వరకు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి. ఎక్కడికి వెళ్ళదా? నేను ఎక్కడికి పోలేదండి, ఇక్కడే ఉన్నానండి. మా డాడీ ఏమంటారా? ఇక్కడే ఉన్నాను నేను, వెనక్కి దిగుదంతా ఉంటాను. హల్లెలూయా. ఆడేమంటున్నాడు? ఎక్కడికి? ఆయన ఒక మాట చెప్పాడు, నా మనస్సు నీతో కూడా. ఇది సమయమా? నువ్వు ఎందుకు వచ్చావు అసలు? నీ ఉద్దేశం ఏంటి? నీ ఏమేంటి అసలు? నువ్వు దైవజనుల దగ్గరికి శిష్యుడిగా ఎందుకు నువ్వు జాయిన్ అయ్యావు? శిష్యులకు ఏం నేర్చుకోవాలి? పరలోక సంబంధమైన దర్శనాన్ని కలిగి ఉండాలి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, పాస్టర్ గారికి వాళ్ళు ఏం చెప్తున్నారు, పాస్టర్ గారికి వీళ్ళేం చెప్తున్నారు, ఎంత ఎత్తున్నారు? నీ దర్శనం అది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు? శిష్యుడిగా వచ్చావు. హల్లెలూయా. ఈరోజు శిష్యుడి దర్శనం లేదు, పనికి మళ్ళీ దర్శనాలు ఉన్నాయి. క్యారం బోర్డు దర్శనాలు, జల్దీ వై దర్శనాలు, క్రికెట్ దర్శనాలు, ఇక్కడే ఉంటారు. రే స్కోర్ ఎంతరా? ఎవరైనా నేను ఎలా దన్నాలరా అనిపిస్తుంది నాకు. స్తోత్రం. నువ్వెవడు అసలు? నీవొక మందసం. నువ్వెవరు? నీవొక మందసం. మందసము రోడ్డు మీద పెడితే నాశనం అయిపోతావు. వాక్యం అది. మందసాన్ని రోడ్డు మీద పెట్టిన దైవజనుల కొడుకులు ఎదురు చచ్చిపోయారు. మందసము రోడ్డు పాలు కాకూడదు. దేవాలయం ఎక్కడో లేదో, యెరూషలేములో కాదు దేవాలయం, నువ్వే ఒక దేవాలయం. దేవుని ఆలయమైనా దేవుని మందసమైనా మనము రోడ్డు మీద ఎలా కనబడతా ఉన్నాం ఇతరులకి? మనం ఒక శిష్యులమే, దేవాలయాలుగా ఉంటామా? నీకు ఒక మాదిరి లేదా? ఒక పద్ధతి లేదా? నువ్వే చెడిపోతే నీ పిల్లలేమైపోతారు. తల్లులారా ఆలోచన చేయండి, తండ్రులారా ఆలోచన చేయండి. మాదిరి లేని బతుకులు బతకండి. మనం నమ్మింది సర్వలోక రక్షకుడైన యేసుని దర్శనం కలిగి బతకండి. స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు ఎలా ఉండాలి? మాదిరి కలిగిన వారిగా ఉండాలి. భక్తుడు అంటాడు, శిష్యునికి తగిన నోరు నాకు దయచేయండి. ఏ నోరు? ఎందుకు? అలసిన వారిని, బాధల్లో ఉన్న వారిని ఊరడించడానికి శిష్యునికి తగిన నోరు కావాలి. అంతేకాని గయ్యాలి నోరు, గంప నోరు కాదు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? నేను ఎక్కడికి పోలేదని ఇక్కడే ఉన్నానంటే ఆయన ఏం చెప్పాడు? ఒరేయ్, ఆడు ఏ కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడో అదే కుష్ఠరోగం నీకు నీ సంతతికి సదాకాలం ఉండును కాక అన్నాడు. అంతే. ఆ దైవజనుడేమో వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి అభిషేకాన్ని పొందుకొని వచ్చాడు. వీడి దగ్గరకు వచ్చిన శిష్యుడేమో లోక సంబంధి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఏ దర్శనాన్ని కలిగి ఉంటావు అది జరుగుతుంది నీ జీవితంలో. నీకు దర్శనమే లేకపోతే అసలు బతుకుండడమే అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇమానుయేల్ పాస్టర్ గారు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే నాకు సంతోషం ఏంటంటే మా ఇద్దరు మాట్లాడుకోవడానికి మంచి సమయం కుదిరింది. ఇక్కడి నుంచి వైజాగ్లో ఏం మాట్లాడేసుకుంటాం, చాలాది నేర్చుకోవడానికి. నో బైబిల్ కాలేజీ, అదే నాకు బైబిల్ కాలేజీ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరు కాళ్ళు పట్టుకున్నానో వాళ్ళు నాకు రోజు మాస్టర్ గారు, బర్నబాస్ గారు వచ్చేవారు, జకరీ గారు వచ్చేవారు, ఉదయ్ కుమార్ గారు వచ్చేవారు. మీటింగ్ అయిపోయేది, వాళ్ళు కాళ్ళు పట్టడం నాకు కూడా మామూలు పడుకొని పోయా బాబు అనేవారు వాళ్ళు. దేని తీటికించేవాడిని? ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. దేవుని స్తోత్రం. పాదాల దగ్గర నేర్చుకున్నాను. స్తోత్రం. పరిచర్య అంటే వేలకోలం కాదండి. శిష్యుడు కావడం అంటే వేలకోలం కాదండి. ఒకవేళ శిష్యుడిగా లేకుండా నువ్వు బతికితే నీది బతికే కాదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు కావాల్సిందే శిష్యులు, ఆయనకు కావాల్సిందే. మీరు సర్వలోకాన్ని ఏం చేయమన్నాడు ఆయన? శిష్యులుగా చేయండి, సువార్త ప్రకటించండి, శిష్యులుగా శిష్యురాలుగా. ఆవిడ ఎవరో చచ్చిపోయింది, ఒక ఆవిడ చచ్చిపోతే దగ్గరకు వచ్చి ప్రభు పలానా చచ్చిపోతే ఆయన వచ్చి, ఎవరు ఈవిడ? ఈవిడ శిష్యురాలు ప్రభువా. ఎవరు ఈవిడ? శిష్యురాలు ప్రభువా. ఈమె పేరు డోర్కా, ఈమె చనిపోయింది. శిష్యురాలు చనిపోయిందట. ఆయన చెప్పి ఈవిడ చచ్చిపోలేదని లిగ్ అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు చావకూడదు. ఆత్మీయంగా శిష్యులు చావకూడదు, బ్రతికుండాలి. నువ్వు ఎప్పుడైతే వెలిగించబడ్డావో నువ్వు అనేకులను వెలిగించాలి. నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ప్రాణం పోయినా కాపాడుకోవాలి. కొందరు వాగ్దానం చేస్తారు దేవుడి సన్నిధిలో, ఏమని? ప్రభువా ఈ విషయంలో నువ్వు సాయం చేస్తే ఇంక నేను ఆయన ఇప్పుడు కూడా మనం ప్రభువాడి సన్నిధిలో ఉంటాం. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మొగుడు కనపడితే వేళ కనపడదు. అవసరం తీరిపోయింది. దేవుడు మాత్రం వదలడు. ఒకరోజు తోలు తీసేస్తాడు. అప్పుడు వెళ్ళే దగ్గరికి ప్రభువా మరి ఏంటి నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడు. నీకేం లేదు కృతజ్ఞత, నువ్వు ఇచ్చిన మాట నువ్వేం చేయలేదు, నిలబెట్టుకోలేదు. ఆయన అన్యాయస్తుడు మాత్రం కాదు, ఆయన న్యాయస్తుడే. నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు కనుక నీ జీవితంలో అన్యాయమే జరుగుతుంది. హల్లెలూయా. మనం ఏం విత్తుతామో కనుక మనం అందరం ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు? శిష్యులుగా. నేను శిష్యులను శిష్యురాలని అన్నవాళ్ళు ఒకసారి అలా చేతి లేకపోతే నేను కళ్ళు మూసుకుంటాను, లేకపోతే మీరు కళ్ళు మూసుకొని లేకపోతే మీరు అందరూ కళ్ళు మూసుకోండి, మోకాలేసి కళ్ళు మూసుకోండి, మోకాలేసి కళ్ళు మూసుకోండి. బేగా బైబిల్ తెరవ చదువుకుందాం. మోకాలేసి కళ్ళు మూసుకోండి. లార్డ్ అందరూ మోకాలేసి కళ్ళు మూసుకోండి. నేను శిష్యుడిగా ఉంటాను, నేను శిష్యురాలుగా ఉంటాను అన్నవారందరూ కూడా చేతులు లేపండి. నేను శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటాను అన్నవారు చేతులు లేపండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. తరిదరబల శందడియారన్న. నీకు దర్శనము లేకపోతే నువ్వు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. హల్లెలూయా. ఆయనకి శిష్యులు కావాలి. మొక్కలేయండి. శిష్యులు కావాలి. నమ్మదగిన శిష్యులు కావాలి. నమ్మకమైన పనివారు కావాలి. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. నేను ఎలా ఉపయోగపడతాను దేవుడికి అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు దేవునికి ఉపయోగపడే సాధనం. అందుకే దేవుడు తన ఆత్మనికి ఇచ్చాడు. నీకు తెలివి ఉందని, జ్ఞానం ఉందని, బుద్ధి ఉందని కాదు, నీవు లొంగి ఉన్నావని ఆయనకి ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మకు నువ్వు లోబడితే, ఆత్మ స్వరానికి నువ్వు లోబడితే దేవుడు నిన్ను అగ్నిగా వాడుకుంటాడు. చేపలు పట్టుకునే జాలర్లను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు.
చేతులెత్తిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. రకదపాల సందడియారన నమ్మదగిన నా దేవుడా నీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఎంతమంది ప్రభా శిష్యులుగా ఉండాలని ప్రభా వారి చేతులు లేపారు. మాకు ఏ తలాంతులు లేవు, ఏ అర్హతలు లేవు, ఏ జ్ఞానము లేదు ప్రభా. ఒకనాడు నేను నీ సన్నిధిలో అడిగా ప్రభా, నేను కంజిరి వాయించలేను, కాంగు వాయించలేను, పాట పాడలేను, నేను ఎలా నీకు ఉపయోగపడతాను ప్రభా అని అడిగినప్పుడు నీవు నేను వాడుకొని సాధనమైనావని చెప్పాను. అదే రీతిలో ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నీవు నాకు అప్పగించిన వారందరినీ కూడా ఈ దినమున మీ పాదాలకు అప్పగిస్తున్నా, ఈ దినమున మీ పాదాలకు అప్పగిస్తున్నా, ఈ దినమున మీ పాదాలకు అప్పగిస్తున్నా. ఇదిగో నీవు బ్రతుకు కాలం అంతా నీకు తోడైందని మీరు చెప్పలేదు, యుగ సమాప్తి వరకు అన్నారు కనుక తండ్రి యుగ సమాప్తి వరకు వీరందరినీ కూడా మీరు ఎక్కడ నెలలో భద్రపరిచి మీ శిష్యులుగా ఉంటున్నట్లుగా ఒక్కొక్కరు 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 ఒక్కొక్క అగ్నిగా మలచమని, అగ్ని జ్వాలలుగా మలచమని, అగ్ని జ్వాలలుగా మలచమని, అగ్ని జ్వాలలుగా మలచమని పరిశుద్ధాత్మ వరములు ఫలములు పొందు ఇంకా సెకండర్గా పరిశుద్ధాత్మ వరములు ఫలములతో ఉంచుకొని లోకానికి వెలువైనట్లుగా, లోకాన్ని మండించినట్లుగా, లోకాన్ని మండించినట్లుగా, లోకాన్ని మండించినట్లుగా అగ్నితో అగ్ని అభిషేకముతో ఇంకా సందడి వలన ఇదిగో భూమిని తలకించిన శిష్యులు, భూమిని తలకించిన శిష్యులు, భూమిని తలకించిన శిష్యులు, భూమిని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్మ నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్మ